మీరు నిజంగా సఫర్ అవునప్పుడు అంత కామెడీ చేయకూడదు డిప్రెషన్ గురించి అని ఒకరు. డిప్రెషన్ అంటున్నారు కదా, ఎట్లా దాని నుంచి బయటపడినారు, ఎట్లా హ్యాపీగా ఉంటున్నారు నవ్వుతా అని ఇంకొకరు. మన ఏదో వీడియోలో డిసెంబర్ లో డిప్రెషన్ అనేసి ఒక పదం యూజ్ చేసినాను, దాని గురించి అనమాట ఇది. సఫరింగ్ అనేది ఇండివిజువల్ పర్సన్ టాలరెన్స్ బట్టి ఉంటది. డిసెంబర్ లో చాలా సడన్ గా ఒక మేజర్ చేంజ్ జరిగింది లైఫ్ లో, దాన్ని మేము తీసుకోలేకపోయినాము. సునామీ హిట్ అయితే ఎలా ఉంటుంది నాకు తెలియదు కానీ అది మాత్రం అలానే అనిపించింది. లైఫ్ లో చాలా లోస్ చూసాము, ఎప్పుడు కానీ కూర్చొని ఏడ్చిందే లేదు. ఆ రోజు కంటిన్యూస్ గా నేను మా చెల్లి 3 days కూర్చొని ఏడ్చినాము అనమాట. అది కూడా గొక్క పెట్టి ఏడ్చినాము. ఏడుస్తా కూడా మేము అనుకుంటానే ఉన్నాము, ఈ రోజు ఏడుస్తున్నాం, ఒక వారం అయినాక దీని గురించి నవ్వుకుంటామేమో అనేసి కూడా. ఆ బాధ అయితే స్టిల్ ఉంది మాలో, బట్ మూవ్ అయితే అయిపోయినాము. లైఫ్ లో చాలా వస్తా పోతా ఉంటాయి, కొన్ని స్ట్రాంగ్ గా హిట్ చేస్తాయి. దాని నుంచి బయట ఎట్లా పడాలని వేసి ఎత్తుకోవాలంతే. ఈసారి మేము చూస్ చేసుకునేది హోమ్ డెకరేషన్ అనమాట. అంతా చెప్పినంత మాత్రాన అది బాధ కాకుండా అయితే పోదు, బట్ మనం మనుషులు అబ్బా అని తగులుతా ఉంటే అవి హీల్ చేసుకుంటా పోతా ఉండాలంతే. ఓకే, ఈ స్టాండ్ గురించి అడిగినారు. ఇది వచ్చి మనం ఇండోర్ గా యూస్ చేసుకోవచ్చు, అవుట్డోర్ కూడా యూస్ చేసుకోవచ్చు, ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఇందులో. ఇంకా మనం ఇష్టం అనమాట, ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ లో మన క్రియేటివిటీ యూస్ చేసి డెకరేట్ చేసుకోవచ్చు. ప్లెయిన్ ఉన్న ఏరియాకి మంచి లుక్ అయితే డెఫినెట్ గా వస్తుంది. హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు దీని మీద. మంచి ప్రోడక్ట్ ఇది, రీజనబుల్ కాస్ట్ పడింది, క్వాలిటీ చాలా బాగుంది, వర్త్ బయింగ్ అనిపించింది నాకు అయితే. ట్యాగ్ ప్రొడక్ట్స్ లో లింక్ ఇస్తాం మీకు కావాలంటే.